నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరొక 2 రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వైనం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల నేపథ్యంలో చెట్ల కింద ఎవరు ఉండవద్దని సూచన. నీట్ అభ్యర్థుల పరీక్షకు హాజరు కావాల్సిన సమయంలో అకాల వర్షం వలన చెట్లు నేలకొరిగిన వైనం. నీట్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరేందుకు రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాయువేగంతో స్పందించిన కలెక్టర్. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్పటికప్పుడు సంయమనం చేసిన కలెక్టర్. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత. ఘాట్ రోడ్ మరమ్మతుల పనుల నిమిత్తం మే 6, 7, 8 తేదీలలో ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయటకు నిర్ణయించడమైందని ఆలయ అధికారుల ప్రకటన. గంగను భూమికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా నగర కులస్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని సీఎం తెలిపారు. గంగను భూమికి తెచ్చిన ఆ మహనీయుని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని చెప్పారు. ఏదైనా సాధించాలనే పట్టుదల భగీరథ ప్రయత్నం ఒక స్ఫూర్తి అని సీఎం పేర్కొన్నారు. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరొక 2 రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల నేపథ్యంలో చెట్ల కింద ఎవరు ఉండవద్దని సూచించింది. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాని అధికారులు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఈ రోజు ఉదయం అరగంటలో 147 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ రోజు, రేపు వాతావరణంలో మార్పులు ఉంటాయని, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. ప్రజలు తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులకి చెట్లు కూలిపోయే అవకాశం ఉందని, చెట్ల కింద వాహనాలు నిలపకుండా భద్రమైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరయ్యే నగరవాసులు ఆదివారం ఉదయం ఒక ఆహ్లాద వాతావరణం అనుభవించారు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. క్షణాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లని గాలులు ఉన్నట్టుండి ఈదురు గాలులుగా మారాయి. ఈ గాలుల దెబ్బకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. వాణిజ్య ప్రచారం కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్లు రోడ్లపై కుప్పకూలాయి. అలాగే ఈ రోజు ఆదివారం లక్షలాది మంది నీట్ అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సిన సమయంలో జరగడంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా నీట్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు రవాణా సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాయువేగంతో స్పందించడం జరిగింది. అలాగనే నీరు నిలిచిపోయే అవకాశమున్న లోతట్టు ప్రాంతాలలో మోటార్లతో నీటిని వెంటనే తోడించారు. 1 నిమిషం ఆలస్యమైన నీట్ అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు అనే విషయం దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థి నిర్ణీత వ్యవధిలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలాగా పరిస్థితిని చక్కదిద్దారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్పటికప్పుడు సంయమనం చేశారు. సాధారణ సందర్భాల్లో కంటే విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఎంత వేగంగా స్పందిస్తుందో కలెక్టర్ క్షేత్రస్థాయిలో చేసి చూపించారు.
జిల్లాలో నీట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేసి వచ్చినాము. నాకు టోటల్లో 28 సెంటర్స్ ఉన్నాయి. 13,600 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ నీట్ ఎగ్జామ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. అన్ని సెంటర్స్లో చీఫ్ సూపరింటెండెంట్స్ అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అక్కడ ఇన్ఛార్జ్ పెట్టాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అలాగే డైరెక్టర్ జనరల్ నీట్ సెంట్రల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఎప్పటికప్పుడు మనకు గైడెన్స్ ఇచ్చారు. అప్రమత్తంగా ఉన్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ సెక్యూరిటీ మెటీరియల్ మెయిన్లీ ఈ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న మెటీరియల్ ఉందో దానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్కోర్ట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లో చాలా జాగ్రత్తగా పెట్టడం జరిగింది. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే యాజ్ పర్ ద ప్రొసీజర్ నీట్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యాక మళ్ళీ అదే మెటీరియల్ని సెక్యూరిటీతో పాటు ఆర్మ్డ్ ఫోర్స్తో పాటు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ నుంచి దాన్ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడేమి ఇబ్బంది లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ పిల్లలు కూడా మాట్లాడాను, పేరెంట్స్ కూడా మాట్లాడాను. అందరూ హ్యాపీగా ఉన్నారు. కొంచెం ఉదయం వర్షం వచ్చేసరికి కంగారు పడ్డారు. బట్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అలాగే కార్పొరేషన్తో టచ్లో ఉండి అన్ని రోడ్స్ బ్లాక్స్ క్లియర్ చేయించాము. ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ నీట్ వచ్చిన పిల్లలు విజయవాడకి సేఫ్గా ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తారు. తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అక్కర్లేదు, ఎవరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎవరికైనా ఎక్కడ ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. సో దీనికి మనము టోటల్ 6 సెంటర్స్ ఉన్నాయి. 1800 మంది ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనే 6 సెంటర్స్లో అన్ని జాగ్రత్తలు అంటే పోలీస్ ఆర్మ్డ్ ఎస్కోర్ట్తో పాటు అక్కడ సెంటర్ దగ్గర ప్రాపర్ ఫ్రిస్కింగ్, అలాగే వచ్చిన వాళ్ళకి మౌలిక సదుపాయాలతో నీళ్ళు అయితే ఇటువంటి ఇవ్వడం జరిగింది. మార్నింగ్ కొంచెం వర్షాలు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లాలో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అలాగే వాటర్ స్టాగ్నేషన్ ఇబ్బంది వచ్చింది. వెంటనే పోలీస్ సహాయము అలాగే కార్పొరేషన్ సహాయము ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో అన్ని క్లియర్ చేసి ఉన్నాము. ఎక్కడేమి ఇబ్బంది లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి ఇంటికి ప్రాపర్గా వస్తారు. ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. అలాగే డిస్టిక్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. దానికి ఏదైనా ఇబ్బందులు ఎక్కడైనా అనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి. వెంటనే మన టీం రెస్పాన్స్ చేస్తాయి. అన్ని చోట అందరూ అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు అందరూ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. ప్రాపర్గా ఎగ్జామ్ జరుగుతాయి. సెక్యూరిటీ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానీ ఈ రాకపోకల పరంగా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మతుల పనులు, కొండ చర్యలకు మోష్ తదితర పనుల నిమిత్తం మే 6, 7, 8 తేదీలలో ఘాట్ రోడ్డు పూర్తిగా మూసివేయటకు నిర్ణయించడమైంది. శ్రీ కనకదుర్గ నగర్ మార్గం నుంచి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉన్నది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకుని అక్కడి నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవచ్చని, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి 1 టౌన్ వైపు వచ్చే భక్తులు సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ 3 రోజులు పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవస్థానానికి ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని భక్తులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. టూ వీలర్ మాత్రమే అనుమతించబడడం జరుగుతుంది. ఓన్లీ 2 వీలర్ మాత్రమే అనుమతించబడడం. 4 వీలర్ సీతమ్మవారి పాదాల దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ఘాట్ రోడ్డు ఎటువంటి 4 వీలర్స్ అనుమతించడం లేదు. ఘాట్ రోడ్డు గమనించాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడుల లక్ష్యంగా దూసుకు వెళ్తుంది. ఈ క్రమంలో తాజాగా మరొక ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇండియాలోని మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ ని ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ ని ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఎఫ్డీఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకుని రావడానికి, స్థానిక ప్రతిభను క్రియేట్ ఇన్ ఏపీ అండ్ క్రియేట్ ఫర్ ది వరల్డ్ శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగని ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్, చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పటం, ఏఐ ఆధారిత కంటెంట్కి కేంద్రంగా ఉంటుంది.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వాములు మన యువతకి నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకి ప్రపంచ గమ్యస్థానంగా మారనుంది అని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవతా దృక్పథంతో స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర సహాయం అందించారు. విజయవాడ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో ఏలూరు జిల్లా భీమడోలు మండలం నాగులపల్లి అడ్డ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆయన గమనించారు. బాధితులకి సకాలంలో చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ఇన్నోవా కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయారు. అదే మార్గంలో తన పర్యటన నిమిత్తం వెళ్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్ని ఆపాలని ఆదేశించారు. హుటాహుటిన 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందజేశారు. అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాక బాధితుల్ని త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా తన కాన్వాయ్లోని ప్రోటోకాల్ వాహనాన్ని అంబులెన్స్ కి ఎస్కార్ట్ గా పంపాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది. మంత్రి సమయస్ఫూర్తితో స్పందించి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మంత్రి తన పర్యటనను కొనసాగించారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమమని రెండు సమానంగా చూసే నాయకుడని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం చేయడం ఆనందంగా ఉందని, సురక్షిత ప్రసవం, శిశు ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 59వ డివిజన్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర ఉన్న డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకి సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకి చీర, పసుపు, కుంకుమను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా సీమంతాన్ని నిర్వహించడం జరిగింది. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తుంది మన తెలుగుదేశం ప్రభుత్వమని, పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలను జరుపుతున్నామని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళ అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, తెలుగుదేశం విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. గతంలో 2014-2019 నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు ఆ రోజు మా సొంత ఖర్చులతో ప్రతి సోదరీమణికి కూడా పెద్ద ఎత్తున ఒక పండగలాగా అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతాలు చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి పండంటి బిడ్డను ప్రసవించేదాకా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునేవాళ్ళం. అలాగే బిడ్డ పుట్టినాక తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటి దగ్గర కూడా క్షేమంగా దింపేవాడు. మళ్ళా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యుడు అయినాక మా సొంత ఖర్చులతో మా సోదరీమణులకి, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతాలు చేసి వాళ్ళకి చీర, సారీ, పళ్ళు, స్వీటు అన్నీ కూడా ఇచ్చి ఒక సొంత కుటుంబంలో పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతాలు చేస్తారో అలా చేస్తూ ఉన్నాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, అలాగే ప్రధాన కార్యదర్శి వేల్పుల్ రాజేషు, అలాగే డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, ముఖ్యంగా మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా చెల్లెలు పర్వీను, అలాగే డివిజన్ నాయకులు అందరూ కూడా ఇక్కడ మరి శ్రీమంతం కార్యక్రమాలని అంగరంగ వైభవంగా పెద్ద స్టేజ్ వేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో అంత ఘనంగా ఇక్కడ చేయటం సంతోషం. మా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఉన్నా. ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లో సెంట్రల్ ఎమ్మెల్యే పొల్యూట్ బ్యూరో సభ్యులు విప్పు ప్రభుత్వ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మన 59వ డివిజన్లో పుట్టింటి నుంచి ఇచ్చే
కార్యక్రమాన్ని ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పుట్టింటి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా ఒక కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కంటే ఈ కార్యక్రమాలు మేము ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వంలో ఒక చక్కగా కార్యక్రమం అనేది నిర్వహించడం చాలా గొప్పగా ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది మన డివిజన్ గర్భిణీ స్త్రీలకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పుట్టింటి నుంచి చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. తోడపట్టు ఒక అన్నలాగా ఒక నాన్నలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఇచ్చిన ఐటమ్స్లో చీర కానీ, పండ్లు కానీ, పసుపు కుంకుమ కానీ, అరటి పండ్లు, ఫ్రూట్స్, ప్రతి ఒక్కటి స్వీట్లు కానీ అన్నీ అందజేయడం జరిగింది. 9 రకాల ఐటమ్స్ అనేది అందజేయడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేము కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నా. అలాగే సెంట్రల్ 59వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్ఛార్జ్ 59వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్కే జాన్వలి గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు గారు, అలాగే డివిజన్ సెక్రటరీ వేల్పుర రాజేష్ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమం ఇది నిర్వహించడం జరిగింది. దాసరి నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా, నటునిగా, రాజకీయ రంగంలో కేంద్ర మంత్రిగా పనిచేసి సేవలు అందించారని చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కులాలకి, మతాలకి అతీతంగా పెద్దన్న పాత్ర పోషించారని వెల్లడించారు. ప్రముఖ దర్శక నిర్మాత డాక్టర్ దాసరి నారాయణరావు 78వ జన్మదిన వేడుకలు బ్రాహ్మణ వీధిలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు పాల్గొని మాట్లాడారు. ఆయన పలు రంగాలలో జనాదరణ పొందిన నాయకులని తెలియజేశారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటునిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో 20 సూత్రాల కమిటీ అధ్యక్షులు లంకా దినకర్, పిల్ల ప్రసాదరావు, గోర్ల నారాయణ, మూర్తిరాజ్, అజయ్ వర్మ, లాయర్ సుభాషిణి, బండేటి శశికుమార్, సోమిశెట్టి ప్రసాద్, దాసరి నారాయణరావు అభిమానులు పాల్గొన్నారు. చంద్రపూడి సూర్యప్రకాశరావు, నంది నాటకోత్సవాల కంటే ముందు ఆ విషయాన్ని మీకు గుర్తు స్నేహితులు శ్రీ మూర్తిరాజు గారికి చెప్తారండి. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా 78వ జన్మదిన సందర్భంగా ఈరోజు గౌరవం రాజా గారి ఆధ్వర్యంలో ఈ బర్త్డే వేడుకలు చేయడం జరుగుతుంది. దాసరి నారాయణ గారు ఎంతో మంది ఒక దర్శక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నటుడుగా, ఒక డైరెక్టర్గా ఎన్నో సినిమాలు తీసి రాజకీయంగా కూడా కేంద్ర మంత్రిగా చేసి ఎన్నో ఇండస్ట్రీలకే కాదు ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రానికే కాదు మన భారతదేశానికి రాజకీయంగా సేవలు అందించినటువంటి గొప్ప మనిషి. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఎంతో మందికి, ఎందుకంటే మాకు ఆయనతో పరిచయం ఉండటం, ఎందుకంటే మేము శ్రీహరి గారితో వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళవడం దాసరి గారి విజయవాడ రాజకీయాలతో వంగవీటి మోహన్ రంగా గారితో ఆయనకున్న స్నేహాన్ని గురించి, మరి రంగా గారి గురించి ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ ఇండస్ట్రీల్లో పెద్ద ఆయనని చెప్పుకునే కులాలకి, మతాలకు అతీతంగా ఆయన ఇండస్ట్రీలు అందరూ కూడా ఒక పెద్ద అన్నలాగా పాత్ర పోషించే, ఒక పెద్ద ఆయన పాత్ర పోషించే దాసరి నారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతించాలని ఆ భగవంతుడు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేతనకొండలో నిర్మించిన నేతాజీ సైనిక్ స్కూల్ ని జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ సైనిక స్కూల్ ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. సత్యనారాయణపురంలోని భోగరాజు దుర్గాప్రసాద్ భవనంలో సైనిక
స్కూల్ స్థలదాత చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్, సైనిక స్కూల్ సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సర్వరాయుడు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది, జనరల్ సెక్రటరీ నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ వాసిరెడ్డి వినోద్ కుమార్, డాక్టర్ సిఎల్ వెంకట్రావులతో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడారు. పాఠశాలని 2025 జూన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని చెప్పారు. నేటి యువతరంలో హిందుత్వ నిష్ఠ, దేశభక్తి పెంపొందించాలనే లక్ష్యంతో సంస్థ దేశం మొత్తం మీద 24,000 పాఠశాలని నిర్వహిస్తుందని తెలియజేశారు. అలాగనే కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021 సంవత్సరంలో ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి 100 సైనిక్ స్కూల్స్ ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 42 సైనిక స్కూల్స్ కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి పొంది ప్రారంభించినట్లు తెలిపారు. అలాగనే ఈ సైనిక్ స్కూల్స్ అన్ని జాతీయ సైనిక స్కూల్ సొసైటీ నియమ నిబంధనలకి లోపడి పనిచేస్తాయని, ఇందులో చదివిన విద్యార్థులు కావాలనుకుంటే మిలిటరీలో చేరవచ్చు, లేదా ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, సివిల్ సర్వీసెస్ లాంటి ఏ ఇతర కోర్సుల్లోనైనా కొనసాగించవచ్చని చెప్పారు. కప్పనమరి గ్రామం, మండలం. కామినేని ఈశ్వరరావు గారని వెయిట్ లిఫ్టింగ్లో వారు 2 సార్లు ఒలింపిక్కి వెళ్ళారు ఆ ఊరి నుంచి. వారిని చూసి నేను కూడా క్రీడారంగంలో ఒలింపిక్కి వెళ్ళాలనే ధ్యేయంతో నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫెసిలిటీస్ ఎక్కువ అవకాశం ఉంటాయని తెలుసుకుని ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను. ఎయిర్ ఫోర్స్లో 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ 9 సంవత్సరాల్లో ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి చేరుకున్నాను. అలాంటి టైంలో రైల్వే వాళ్ళు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, బయటికి రమ్మంటే బయటకు వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు కుదరలేదు. ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫారం పెట్టుకుని జాతీయ స్థాయికి, అంటే ఇండియాలోని నెంబర్ పేరుతోటి స్కూల్ నడపాలని చెప్పేసి అనుకున్నాము. అయితే సివిఆర్ ప్రసాద్ గారు ఏమన్నారంటే, నేతాజీ పేరు పెట్టిన తర్వాత అసలు నా పేరు అక్కర్లేదని చెప్పేసి, ఆ డొనేషన్ చేసిన తర్వాత నా పేరే అక్కర్లేదని చెప్పేసి అన్నారు. అందుకని నేతాజీ సైనిక్ స్కూల్ అనే పేరుతోటి ఆ విద్యాలయాన్ని మేము ప్రారంభం చేయాలని చెప్పి సంకల్పించాం. చెప్పొచ్చు ఏంటంటే, అంత పెద్ద హృదయంతో 8 ఎకరాల భూమి, భవనాలు డొనేట్ చేసినప్పటికీ ఎక్కడ నా పేరు అక్కర్లేదు నేతాజీ ఉన్న తర్వాత అనే పేరుతోటి వారు ముందుకొచ్చారు. అయితే ఇంకా కొన్ని సైనిక్ స్కూల్ కూడా దేశంలో ఉండేటువంటి ప్రముఖంగా నడుస్తున్నటువంటి చూసి వాటన్నిటికంటే కూడా మెరుగ్గా ఇక్కడ మన స్కూల్ ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక 2-3 కలిసి ఇక్కడ కోరుకొండ స్కూల్కి వెళ్ళొచ్చారు. తర్వాత ఇక్కడ అదాని వాళ్ళ స్కూల్కి వెళ్ళొచ్చారు. అట్లానే మందసూరు విద్యాలయానికి వెళ్ళొచ్చారు. గుజరాత్లో ఉండేటువంటి విద్యాలయం కూడా వచ్చారు. అలా వెళ్ళొచ్చిన దాంట్లో డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు కూడా ఉన్నారు. వారికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇతరత్వం ఉంటే వారు దానికి సంబంధించి అందించాల్సింది. నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూలు వస్తుందని తెలిసి నా అంతటికి నేనే స్వచ్ఛందంగా విద్యాభారత్ దగ్గరికి వెళ్ళి, మీరు మా జిల్లాలో పెడుతున్నారు, మీకు ఎటువంటి సహకారం అయినా నా వంతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా ముందుకొచ్చి దీనికి సహకరిస్తున్నాను. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు స్థాపించడంలో, డెంటల్ కళాశాలలు స్థాపించడంలో కొంత ప్రవేశం ఉండటం, అలాగే ఈ సైనిక్ స్కూలు నా జీవిత లక్ష్యం. కోరుకొండ, అప్పట్లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాంట్లో చేరాలని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాను. కనీసం భావితరాల విద్యార్థులకు ఇప్పుడు ఈ సైనిక్ స్కూలు కేవలం కృష్ణా జిల్లా వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకే కాక తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఒకటి కోరుకొండలో 1962లో పెట్టారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో, ఆ పీలేరు నియోజకవర్గంలో కలికిరిలో పెట్టించారు. 2 ప్రభుత్వ రంగ సైనిక్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో. 3వది నెల్లూరులో కృష్ణపట్నం సమీపంలో అదాని వాళ్ళు స్థాపించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరొక 2 రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వైనం.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల నేపథ్యంలో చెట్ల కింద ఎవరు ఉండవద్దని సూచన. నీట్ అభ్యర్థుల పరీక్షకు హాజరు కావాల్సిన సమయంలో అకాల వర్షం వలన చెట్లు నేలకొరిగిన వైనం. నీట్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరేందుకు రవాణా సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాయువేగంతో స్పందించిన కలెక్టర్. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అప్పటికప్పుడు సంయమనం చేసిన కలెక్టర్. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత. ఘాట్ రోడ్ మరమ్మతుల పనుల నిమిత్తం మే 6, 7, 8 తేదీలలో ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయటకు నిర్ణయించడమైందని ఆలయ అధికారుల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.